10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి నేటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మార్పు ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో గత వైఖరికి భిన్నంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో గాంధీ కుటుంబమే పార్టీకి సుప్రీంగా ఉండేది. ఆ కుటుంబానికి చెందిన వారే పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు. వారు ఏది చెబితే అదే జరిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే ఆరోపణలున్నాయి. పార్టీలో గాంధీ కుటుంబ ఆధిపత్యమే ఉండేది తప్ప ఇతరులెవరూ పార్టీ అధ్యక్షులుగా ఉండడానికి వారు ఇష్టపడకపోయేదని కొందరు బహిరంగంగానే విమర్శించారు. పేరున్న ఆర్థికవేత్త అయినప్పటికీ ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఏ నిర్ణయం సొంతంగా తీసుకోలేదని బీజేపీ నేతలు ఆరోపించేవారు. మౌన ప్రధానిగా ఆయనకు బీజేపీ ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారం కోల్పోవడానికి ఇలాంటి ఎన్నో కారణాలయ్యాయి. కాంగ్రెస్ ధోరణి నచ్చక బయటకు వచ్చి ఆ తర్వాత కాలంలో జాతీయ నేతలైన వారందరూ గాంధీ కుటుంబ పెత్తనంపై తీవ్రంగా విరుచుకుపడ్డవారే. అయితే ఇదంతా 10 ఏళ్ల క్రితం ముచ్చట. అప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ పార్టీతో పాటు గాంధీ కుటుంబ వైఖరిలో చాలా మార్పు వచ్చినట్టు, ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఓ దళిత నేతకు ఏఐసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అనే సందేశాన్ని పంపింది. ఏఐసీసీలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు పార్టీలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరి అభిప్రాయాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా పార్టీకి తిరిగి జవజీవాలు వచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పార్టీ పుంజుకుంది. ప్రజలు తిరిగి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. తెలివైన చురుకైన యువత పార్టీలో చేరుతుంది. సీనియర్ల నేతృత్వంలో యువ కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. ఫలితంగా కర్ణాటక, తెలంగాణలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్కే ఉందని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికి ముందుకొచ్చారు. మొత్తం 28 పార్టీలతో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పడింది. రాబోయే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఇండియా కూటమి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఇండియా కూటమికి పార్టీలతోని పొత్తు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఈ జాతీయ పొత్తుల కమిటీలో సీనియర్ పార్టీ లీడర్ ముకుల్ వాస్నిక్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగల్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మరో సీనియర్ లీడర్ మోహన్ ప్రకాష్ సభ్యులుగా ఉన్నారు. ఈ నెలలో పొత్తులపై ఈ కమిటీ చర్చలు జరుపుతుంది. గతంలో మాదిరిగా నాంచుడు ధోరణిని ప్రదర్శించకుండా ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని ఏఐసీసీ నేతలు నిర్ణయించారు. కూటమిలోని 28 పార్టీలను ఏకతాటిపై నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు పలికారు. దీన్ని మల్లికార్జున ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. మొదట ఎన్నికల్లో గెలుద్దామని, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపీలు నిర్ణయిస్తారని సున్నితంగా తిరస్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదామని కూటమి నేతలకు ఖర్గే పిలుపునిచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు, కూటమికి ఆ పార్టీ నాయకత్వం వహించే తీరు చూస్తుంటే దేశ రాజకీయాల్లో ఈసారి మార్పు తప్పదనే భావన కలుగుతుంది.